Hello everyone, I'm Jayanti. I'm very idly sitting nowadays because I'm not doing any work. So, in the meanwhile, I want to go for English speaking for the housewives. For the housewives who really doesn't know much how to speak English. వాళ్ళకి ఎక్కువ రాదు కాబట్టి వాళ్ళకి బేసిక్ ఇంగ్లీష్ అట్లీస్ట్ వాళ్ళ పిల్లలతో మాట్లాడేటట్టు లేదా మేనేజ్ చేసేటట్టు నేర్పిద్దామని చిన్న ట్రయల్. ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. So, when I'm talking about the housewives, generally some people are very educated, some people are not. This is not only for the young ladies, but it's for the old ladies also. సో ఎవరైతే ఓల్డ్ లేడీస్ ఉన్నారో వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు. సో ఇదిన మనం ఇంగ్లీష్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది టెన్సెస్. డోంట్ వరీ, గ్రామర్ ఎక్కువ ఏం చెప్పను. సో మీరు ఎప్పుడైనా మనం దేన్ని బట్టి మాట్లాడతాం? జరిగిపోయింది, జరుగుతున్నది, జరిగేది. సో ఏదైతే జరిగిపోయిందో దాన్ని మనం పాస్ట్ అంటాం కదా, ఆ మాత్రం మనం అందరూ మాట్లాడతాం. దట్ ఈస్ పాస్ట్ టెన్స్, దాన్ని పాస్ట్ టెన్స్ అంటాం. ఏదైతే ప్రస్తుతం జరుగుతుంది, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇది ప్రెజెంట్ టెన్స్. దీన్ని ప్రెజెంట్ టెన్స్ అంటాం, అంటే ప్రెజెంట్లో జరుగుతుంది. ఫ్యూచర్, రాబోయేది, రేపు, ఎల్లుండి, ఒక గంట తర్వాత, దాన్ని ఫ్యూచర్ అంటాం. సో దాన్ని మనం ఫ్యూచర్ అంటాం. సో పాస్ట్లో మనం దేన్ని బట్టి మాట్లాడతాం, ఎలా మాట్లాడతాం, దాన్ని పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. ప్రెజెంట్లో మాట్లాడే విధానానికి మనం ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తాం. ఫ్యూచర్లో మాట్లాడే విధానాన్ని మనం ఫ్యూచర్ టెన్స్ యూజ్ చేస్తాం. సో ఈ టెన్స్ బట్టి విల్ పికప్ ద వర్డ్స్, మనం వర్డ్స్ని యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ చెప్తాను. పాస్ట్ టెన్స్లో మనం ఎయిట్ అంటే తినేసేము. ఈట్ అంటే ప్రెజెంట్ టెన్స్, ఈట్. ఓకే, ఫ్యూచర్కి విల్ ఈట్ అని యాడ్ చేస్తాం. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్ ద సేమ్ వే ప్లేయింగ్ present. ప్లే ఈజ్ అ జనరల్ స్టేట్మెంట్. ప్లేడ్ అంటే ఆడేసేమో, ఇట్స్ పాస్ట్. విల్ ఎప్పుడైనా యాడ్ చేసామంటే ఫ్యూచర్. నేను మీకు సింపుల్ ఇంగ్లీష్ చెప్తున్నాను, నేను మీకు ఏమీ గ్రామర్ అది మంచిగా చెప్పట్లేదు. సో దీన్ని మనం పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. సో దీంట్లో కూడా మళ్ళీ బోల్డ్ టెన్సెస్ ఉంటాయి, బట్ అవన్నీ మనం తర్వాత నేర్చుకుందాం. ప్రస్తుతం ఇది చెప్తున్నాను మీకు. అండ్ ఎప్పుడైనా ఒక్కరే అనుకోండి, వాళ్ళని ఏమంటాం మనం? సింగిల్. దాన్ని మనం ఇంగ్లీష్ గ్రామర్లో వి కాల్ ఇట్ ఎస్ సింగ్యులర్. అదే ఒక్కటికన్నా ఎక్కువ మంది, ఒకరికన్నా ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, 100 మంది, 1000 మంది, దాన్ని వి కాల్ ఇట్ యాజ్ దే అంటాం. అంటే అదే ఒక్కరే అనుకో, అబ్బాయి అనుకోండి, బాయ్ అనుకోండి, మస్క్యులిన్ అనుకుంటే మనం హీ అంటాం. లేడీస్ అంటే గర్ల్ అయినా, లేడీ అయినా, పెద్దవాళ్ళైనా, వాళ్ళని షీ అంటాం. సో హీ, షీ. అది ఎక్కువ మంది, అమ్మాయి, అబ్బాయి ఎవరైనా పర్లేదు, వాళ్ళని దే అంటాం. ఎక్కువ మందిని మనం దే అని యూజ్ చేస్తాం. సో హీ, షీ, దే. అదే ఏదైనా వస్తువు అనుకోండి, లేదా యానిమల్స్ అనుకోండి, దాన్ని ఇట్ అంటాం. ఇట్ ఇన్సెక్ట్స్ కానీ వాటిని మనం ఇట్ యూజ్ చేస్తాం. థింగ్స్ కానీ. సో దోస్ ఆర్ కాల్డ్ ఎస్ ఇట్. మనం వాళ్ళని ఇట్. సో బాయ్స్ అయితే మస్క్యులిన్, బాయ్స్ అంటే మస్క్యులిన్ అంటే హీ. గర్ల్స్ అంటే ఫెమినైన్ అంటే షీ. ఎక్కువ మంది అయితే దే. అండ్ ఏదైనా థింగ్ కానీ, ఏదైనా ఇన్సెక్ట్స్ కానీ అయితే ఇట్ యూజ్ చేస్తాం. సో ఈ 4 బట్టి మనం యూజ్ చేస్తాం. ఓకే, సో హీ, షీ, ఇట్, ఈ మూడిటితో మనం యూజ్ చేసేది ఇజ్. మనం వీటిని ఇజ్ యూజ్ చేస్తాం ఈ మూడితో. హీ ఇజ్, షీ ఇజ్, ఇట్ ఈజ్. ఓకే, అదే ఎక్కువ మంది లైక్ దేతో మనం యూజ్ చేసేది ఆర్. దే ఆర్ డూయింగ్. లేదా హ్యావ్, దే హ్యావ్ బీన్ డూయింగ్, దే హ్యావ్ డన్. ఓకే, సో దాన్ని హ్యావ్ యూజ్ చేస్తాం.
వీటన్నిటితో ఎక్సెప్షన్ ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, సింగులర్ అంటే ఒకరే అయితే ఈజ్ యూజ్ చేస్తాం, ప్లూరల్ మెనీ అంటే ఆర్ యూజ్ చేస్తాం. ఓకే, సో అదే ఐ కానీ యూ కానీ, ఐ అంటే నేను, యూ అంటే మీరు. సో ఐ కానీ యూ కానీ దే కానీ ఈ మూడిటితో మనం యూజ్ చేసేది ఆర్. ఐతో మనం ఆర్ ఎప్పుడు యూజ్ చేయం, యూ అండ్ దేతో ఆర్ యూజ్ చేస్తాం, ఐతో యామ్ యూజ్ చేస్తాం. ఓకే, అదే మనం హ్యావ్ యూజ్ చేయొచ్చు. ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్, ఐ హ్యావ్ డన్ ఇట్, యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్, దే హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్, దే హ్యావ్ బీన్ డూయింగ్ దిస్. ఓకే, సో దే, యూ, ఐ ఎప్పుడు ప్లూరల్ తీసుకుంటుంది. ఐతో ఒకటే ఎక్సెప్షన్ ఆర్ యూజ్ అవుతుంది, యామ్ యూజ్ అవుతుంది. మళ్ళీ విల్ యూజ్ చేయొచ్చు, హ్యావ్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇది దీన్ని మనం బేసిక్గా మీకు చెప్పాను ఇవాళ. హీ, షీ, ఇట్, దే, సింగులర్, ప్లూరల్. టెన్సెస్లో 3 టెన్సెస్. సో ఐ థింక్ మనం ఎప్పుడైతే టెన్సెస్ మాట్లాడతాం ఫస్ట్ ప్రెజెంట్ గురించి మాట్లాడేసుకుందాం. ప్రెజెంట్ అంటే ప్రెజెంట్లో కూడా మళ్ళీ 4 వేరియేషన్స్ ఉంటాయి. సింపుల్ ప్రెజెంట్, ఓకే, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఈ 4 ఉంటాయి. ఏంటన్నాను? సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే 2, 3 కలిపి 4ది, రైట్? సో ఫస్ట్ మనం ఈరోజు 2 మాట్లాడుకుందాం. సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్ అంటే దే ఆర్ గోయింగ్ టు స్కూల్. ఐ మీన్ ఐ యూజువలీ కుక్ యాట్ 12 o'clock. ఇవన్నీ జనరల్ స్టేట్మెంట్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ సింపుల్ ప్రెజెంట్. అదే నేను ఇప్పుడు చేస్తున్నాను, నేను మొదలు పెట్టాను కానీ ఇంకా చేస్తూనే ఉన్నాను అంటే దాన్ని ఐ యామ్ ఈటింగ్ అంటే నేను ఇప్పుడు తింటున్నాను, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. నేను స్టార్ట్ చేశాను కానీ నేను తింటున్నాను. ఓకే, మై సన్ ఈజ్ ప్లేయింగ్ అంటే మా అబ్బాయి ఆడుతున్నాడు. అదే సింపుల్ టెన్స్ని మనం ఎలా, సింపుల్ ప్రెజెంట్ని ఎలా అంటాం? మై సన్ ప్లేస్ ఫుట్బాల్. ఓకే, అది సింపుల్ ప్రెజెంట్. అండ్ ప్రెజెంట్ కంటిన్యూస్ ఏంటి? మై సన్ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్ అంటే వాడు ఇప్పుడు ఆడుతున్నాడు. సో దిస్ ఈజ్ ప్రెజెంట్ కంటిన్యూస్. మై డాటర్ లైక్స్ ఎగ్, మై డాటర్ ఈజ్ ఈటింగ్ ఎగ్ అంటే లైక్స్ ఎగ్ అంటే దట్స్ అ జనరల్, ఇట్ ఈస్ అ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అండ్ షీ ఈజ్ ఈటింగ్ అంటే ఇప్పుడు తింటుంది. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద simple present and the present continuous. So this is the basic thing I told you, and after in my next video I'll tell about the present perfect and present perfect continuous. See you then. Goodbye.